బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న బస్సు యాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం. దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు ఓటమి భయంతో రాష్ట్రంలో కుట్రలకు తెరలేపారని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై దాడి చేయించారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల టీడీపీకి తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా క్రేజ్ ఉందో ఒక్కసారి ఆయన బస్సు యాత్రలు కావచ్చు, అదేవిధంగా సిద్ధం సభలు కావచ్చు, గతంలో జరిగిన 4 సిద్ధం సభలు కావచ్చు, ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క సభ చూస్తుంటే తెలుగుదేశం నాయకుడికి భయం పట్టుకుంటా ఉంది. ఇది మేమైతే చాలా బాధపడుతున్నాం. ఇటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి అవసరమని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం సంబంధించిన నాయకుడు రాయి విసిరి జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరచడం అంటే ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్న తెలుగుదేశం నాయకుడు అదే చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పే సమయం కూడా ఎంతో దూరంగా లేదు. సీఎం వైఎస్ జగన్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికలు చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగిన అటాక్ని నిశ్చితంగా ఖండిస్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా వాడి మీద చర్య తీసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులు ఎవరు ఇలాంటి చర్యలకి ప్రోత్సహించకూడదు. ఇట్స్ ఎ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ. సో appropriate strong action must be taken on the culprit.